तो साथियों, एक बात ख्याल में रहे, ईश्वर ने पहले गौ माता की निर्मित की, बाद में मानव को भेजा। మిత్రులారా, భగవంతుడు తన సంవిధానంలో తన రాజ్యాంగంలో మనకంటే ముందు మానవుని కంటే ముందు గోవుని నిర్మించాడు, గోవుని యొక్క సృష్టి చేశాడు, ఆ తర్వాత మన సృష్టి చేశాడు। इसका अर्थ है गौ माता मानव निर्मित नहीं है, ईश्वर निर्मित है। దీని అర్థం గోమాత మనిషి సృష్టించింది కాదు, భగవంతుడు సృష్టి చేసింది। इसका अर्थ है गौ माता ईश्वर का संदेश वाहक है। ఇది గొప్ప మాట। గోమాత ఏంటిది? భగవంతుని సందేశాన్ని భూమిపైకి తీసుకొచ్చినటువంటి సందేశ వాహిక। అద్భుతమైన మాట। गौ माता खड़ी है, गोबर भूमि में डालती है, गोबर भूमि पर गिरता है और भूमि में फैलता है, पूरी भूमि में जीवाणु फैल जाते हैं। गौ माता ईश्वर का आदेश आपको बताती है कि मेरा गोबर जैसा वैसा भूमि में डालना है, उस वक्त प्रक्रिया नहीं करना है, प्रोसेस नहीं करना है। గోమాత ద్వారా భగవంతుడు ఇచ్చినటువంటి సందేశం, గోమాత పేడ వేస్తే ఆ పేడ అలా పడగానే దాని కింద కొన్ని వేల కోట్ల లక్షల కోట్ల జీవాణువుల సృష్టి చేసి వదిలిపెడుతుంది। అంటే ఆ పేడను యథావిధిగా ఎట్లా వేసిందో అట్లనే ఉంచాలి, కానీ దాన్ని మరో ప్రక్రియల ద్వారా మార్చకూడదు। अगर गोबर खाद की आवश्यकता होती तो गौ माता गोबर के बजाय क्या देती? गोबर खाद डालती, नहीं डालती। इसका मतलब है ईश्वर कहता है गोबर का खाद मत डालो। ఒకవేళ గోవు దాన్ని ఎరువుగా అట్లాగే వేసేది ఉంటే గోవు ఎరువునే నేరుగా అందించేది, కానీ ఇలా పేడను ఇట్లా వేసేది కాదు కదా। అంటే దాని అర్థం ఏంటంటే భగవంతుడు ఆ పేడ ద్వారా అందులో ఉండేటువంటి సూక్ష్మముల వ్యవస్థని మనకు అందించాడు, కానీ నేరుగా ఆవు మనకు మాగబెట్టిన ఎరువుల్ని ఇవ్వదు। अगर कंपोस्ट वर्मी कंपोस्ट की आवश्यकता होती, गौ माता कंपोस्ट वर्मी कंपोस्ट दे देती ना, नहीं डालती। అదే అవసరం ఉంటే ప్రకృతికి గోమాత వర్మి కంపోస్ట్ని మిగతా కంపోస్ట్ని నేరుగా ఇచ్చేది కదా। पंचगव्य की आवश्यकता तो डालती, नहीं डालती। దాని పంచగవ్య అవసరం కూడా ఉండేది కాదు। गो कृपा अमृतम की आवश्यकता तो वो भी डालती, नहीं डाल रही है। గో కృపామృతం కూడా ఆవశ్యకత ఉంటే అట్లనే ఇచ్చేది కదా। పాలు ఇచ్చే బదులు నేరుగా గో కృపామృతం ఇచ్చేది, ఇవ్వటం లేదు। वे डिकम्पोज की आवश्यकता है, वो भी नहीं डालती। డీకంపోజ్ యొక్క అవసరం కూడా లేదా, ఉంటే అదే ఇచ్చేది। इसका मतलब है जितने भी खाद आप बता रहे उसका कोई भी अंश भूमि में नहीं डालती। इसका मतलब है ईश्वर का आदेश बताते हैं, अरे डालने की आवश्यकता नहीं, पगले क्यों डाल रहा है। ఇంకా అక్కర్లేదుగా నేను చెప్పాల్సింది। ఆ బోలి इसका अर्थ है गोबर का इसका अर्थ है कि ईश्वर का संदेश है कि गोबर जैसा है वैसा ही डालना है, गोबर पर प्रक्रिया नहीं करना है, प्रोसेस नहीं करना है। దీని అర్థం ఏమిటంటే ఆవు పేడను ఎలా ఉందో అలాగే వేయాలి, కానీ దాని ఇతర ప్రక్రియలు చేయాల్సినటువంటి అవసరం లేదు। सुभाष पालेकर कृषि में जीवामृत घन जीवामृत बनाया जाता है, उसमें जैसा है ताजा गोबर का ही उपयोग होता है, प्रक्रिया नहीं होती। సుభాష్ పాలేకర్ కృషిలో ద్రవజీవామృతమైన ఘనజీవామృతమైన ఉన్నది ఉన్నట్టుగానే పచ్చి పెండనే వాడతాం, కానీ మనం మాగిన పెండ ఎప్పుడైతే ఆవు పేడ వేస్తుందో ఉదయం పూట మనం అదే పెండను తీసుకొని ఇమ్మీడియట్గా దాన్ని మనం ద్రవజీవామృతంగా మారుస్తాం, కానీ మాగబెట్టేటువంటి క్రియ దీంట్లో లేదు। इसका मतलब है ईश्वर के आदेश का 100% पालन है। దాని అర్థం ఏమంటే సుభాష్ పాలేకర్ కృషి భగవంతుడి ఆదేశాన్ని 100% అనుసరిస్తుంది।